ఒక కీలకమైన అంశం ఏమిటంటే, ఈ సృష్టిలో ప్రతి మానవుడు కూడా ఎంత ధర్మాత్ముడైనా ఎంత గొప్పవాడైనా సరే పూర్వజన్మ సంస్కార వశంచేతనో లేకపోతే రాబోయేటువంటి ఒకానొక పరిస్థితిని ముందే అతడికి సిక్స్త్ సెన్స్ అని మనం ఈ రోజుల్లో అంటున్నామే, అటువంటిది స్ఫురించడం చేతనో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఆ పని చేసినందువల్ల అతడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ ఫలితాన్ని అనుభవించడం అనేటువంటిది అనుభవించేటప్పుడు నాకు అతను ద్రోహం చేశాడు భగవంతుడు అని అనుకోడు, నాకు నేను ద్రోహం చేసుకున్నాను అని అనుకుంటాడు. ఈ పూర్వరంగం అంతా ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, పరీక్షిన్ మహారాజు ధర్మోత్తరంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఒకసారి వేటకు వెళ్ళాడు. వేట అనేటువంటిది అందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి రాజధర్మం, అది ఇంకొకటి వ్యసనం. రాజధర్మం ఎట్లా అవుతుంది అని అంటే, అరణ్యాల్లో పర్యంత భూములలో క్రూర మృగాలన్నీ కూడా పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. అవి జనపదాల మీదకు వచ్చి ప్రజలందరినీ హింసిస్తూ ఉంటాయి, పంటలు పాడు చేస్తూ ఉంటాయి. మొత్తానికి ఒక శాంతి భద్రతలు లేని స్థితి కల్పిస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని వాటిని నిలువరించేటువంటి శక్తి సాధారణమైనటువంటి ప్రజలకు ఉండదు. రాజు ధర్మం అది, వాటిని కూడా హద్దులో పెట్టి వానికి అవసరం వస్తే వాటిని చంపివేసి లోక స్థితిని చక్కగా కాపాడుతూ ఉండాలి. ఇది పాలనలో భాగం, అప్పుడది ధర్మం. రెండవది వ్యసనం. వ్యసనం అని అంటే దాంట్లో చిక్కుకుపోవడం, దాంట్లో మునిగిపోవడం, ఆ పని చేయకుండా ఉండలేని స్థితి ఏర్పడుతుంది. అయితే అది తక్కిన మనుషుల విషయంలో వ్యసనం. ధర్మరాజు, పరీక్షిత్తు మొదలైనటువంటి వాళ్ళ విషయంలో అది ధర్మంలో భాగమే. వ్యసనము అనేదానికి మనం ఎట్టా నిర్వచనం చెప్పాలి అని అంటే, ఏ పని చెయ్యకుండా మనం ఉండలేమో ఎటువంటి పరిస్థితిలోనైనా సరే దాన్ని వ్యసనంగా భావిస్తాం. ఎప్పుడో యాదృచ్ఛికంగా ఒకసారో రెండు సార్లు చేసిన దాన్ని వ్యసనం అని అనుకోకూడదు. ధర్మరాజు జీవితంలో 2 సార్లు జూదం ఆడాడు, 3 సార్లు మాత్రమే ఆడాడు, రోజు ఆడలేదు. కాబట్టి జీవితము ధర్మరాజు వ్యసనం కాదు. అట్లాగే పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. తన రాజధర్మంలో భాగంగా ఆయన బ్రతికున్నంత కాలంలో వేటకు వెళ్ళడం ఒకేసారి సంభవించినట్టుగా భాగవతం మనకి చెబుతోంది. కాబట్టి అది కూడా వ్యసనం కాదు. వేటకు వెళ్ళాడు, చాలా మృగాల్ని చంపాడు. చంపిన తరువాత ఆయనకు తీవ్రమైనటువంటి దాహం అయింది. ఆ దాహం అయితే దాన్ని తీర్చుకోవడానికి ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇట్లు వాటంబైన వేట తమకంబున మృగంబుల వెంటం తగిలి బుభుక్షా పిపాసల పరిశ్రాంతుండై ధరణీకాంతుడు చల్లని నీటి కొలంకులు కానక కలంగెడు చిత్తంబుతో చని ఒక్క తపోవనంబుగని. తీవ్రంగా వేటాడేవాడు, అలిసిపోయినాడు. దమ్ము పట్టడం అనేది ఒకటి ఉంటుంది చూడండి, శరీరంలో దమ్ము ఉన్నంత వరకు ఆ పని చేస్తూ ఉంటారు. ఆ దమ్ము అనేటువంటిది పోయిన తర్వాత వాడిని ఆ దమ్ముని కూర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే చెప్తున్నాడు, ఇట్లు వాటంబైన వేట తమకంబున. వేటాడేటప్పుడు దాని యందే లగ్నమైన బుద్ధి ఉండాలి, దాన్నే తమకం అంటారు, ఒళ్ళు తెలియని స్థితి. వేటాడుతూ
ఇంకో దాన్ని దేని గురించో ఆలోచించకూడదు. ఏ పని చేస్తుంటే దానినే ఉపాసనగా చేయాలి. వేట తమకంబున మృగంబుల వెంటన్ తగిలి బుభుక్షా పిపాసల పరిశ్రాంతుండై. బుభుక్ష అంటే ఆకలి, భోక్తుమిచ్చ, తినాలి అనేటువంటి కోరిక. పిపాస అంటే పాతుమిచ్చ, పాతు త్రాగుటకు, నీరు త్రాగాలి అనేటువంటి భావన కలిగినప్పుడు పిపాస అంటారు. అన్నం తినాలి అనేటువంటి భావన కలిగినప్పుడు బుభుక్ష అంటారు. ఇవి మానవుడికి తప్పని, జీవుడికి, ప్రతి జీవుడికి ఉండేటువంటివే బుభుక్ష పిపాసలు. వీటిని షడూర్ములు అని అంటారు. 6 తరంగాల్లాంటివి జీవితంలో. శోకము, మోహము, బుభుక్ష, పిపాస. తర్వాత చిట్ట చివరకు చనిపోయేటప్పుడు కలిగేటువంటి మృత్యు భయము, ముదిమి. వీటిని 6 ఊర్ములు అని అంటారు. ఊర్ములు అంటే తరంగాలు అన్నమాట. తరంగాల్లో పడినటువంటి వాడు ఏ విధంగా వశమైపోయి పాడైపోతూ ఉంటాడో ఆ రకంగా. దీన్ని గురించి చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు భారతంలో. ఇందులో మొదటి 2 మొట్టమొదటి స్థితి అంటే బాల్యం నుండి వచ్చేవి, సహజం, తక్కిన వాటిలాగా ఉండేవి. ఇంకొక 2 మధ్యలో వచ్చేవి, ఇంకొక 2 చిట్ట చివరికి వచ్చేవి. జీవితంలో మొత్తం మీద ఈ 3 పరుచుకుని ఉంటాయి. అటువంటి షడూర్ములలో 2 అయినటువంటి బుభుక్ష, పిపాస అనేటువంటి రెండింటినీ కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉండాలి. కాబట్టి బుభుక్షా పిపాసల పరిశ్రాంతుండై, చాలా అలసిపోయినటువంటి వాడై, అంటే ఇంకా ఏం పని చేయలేడనమాట. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒకసారి అనుభవించినట్టుగా భారతంలో ఒక చక్కని కథ ఉంది. సౌభ వధ అని ఒక ఉపాఖ్యానం ఉంది అరణ్య పర్వంలో. శాల్వరాజు అనేటువంటి వాడికి ఒక నగరం ఉంది, సౌభ నగరం దాని పేరు. ఆ సౌభ నగరం కామగమనం అంటే అది ఒక ఊరు. అది అవసరం వస్తే లేచిపోతూ ఉంటుంది, ఎక్కడ పెడితే ఎక్కడికి ఆకాశంలో సంచరిస్తూ ఉంటుంది. ఆ ఊరుగా దాని ఏరికైనటువంటి శాల్వుడు అనేటువంటి వాడు వెళ్ళి వాళ్ళని వీళ్ళని హింసించి వస్తూ ఉంటాడు. ఆ శాల్వుడు ఒకసారి కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు ద్వారకా నగరానికి. అప్పుడు కృష్ణుడు లేడు ద్వారకలో. హస్తినాపురంలో అక్కడ జూదమాడేటప్పుడు కాదు, ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఈ లోపల వీడొచ్చి సర్వనాశనం చేశాడు. ప్రద్యుమ్నుడు వాడిని చంపేయడానికి సిద్ధపడినప్పుడు అందరూ దేవతలందరూ వద్దు వద్దు, వీడు నీ చేత కాదు కృష్ణుడి చేత చావాలి అని వదిలిపెట్టిస్తే వాడు పారిపోయినాడు. ఆ తరువాత కృష్ణుడు ఆ పట్టణానికి వెళ్ళారు. ఆ సౌభము ఉండేటువంటి చోటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చాలా పెద్ద యుద్ధం చేసినట్టుగా కృష్ణుడే స్వయంగా ధర్మరాజుకి చెప్పాడు. ఆ చేసినప్పుడు కృష్ణుడు కూడా 1-2 సన్నివేశాల్లో మోహం పొందాడు. ఏమిటంటే వాడు మాయచేత శాల్వుడు వసుదేవుణ్ణి జుట్టు పుచ్చుకుని లాక్కొచ్చి చంపుతున్నట్టుగా దృశ్యం కనిపింపజేశాడు. కృష్ణుడు ఇదేమిటని, నా బలరాముడు ఏమైపోయినాడు, నా సాత్విక ఏమైపోయినాడు, ప్రద్యుమ్నుడు ఏమైపోయినాడు, వీళ్ళందరి మీద నేను బరువు పెట్టి ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా ఏమైపోయినారో, చచ్చిపోయినారేమో, లేకపోతే వసుదేవుడికి గతి రావటం ఏమిటి అని చాలా దుఃఖపడ్డట్టుగా తానే ధర్మరాజుకి వర్ణించి చెప్పాడు. అదంతా ఒక రకంగా భగవంతుడి యొక్క లీల. కానీ మనకు తత్కాలంలో ఆలోచిస్తే ఆయన కూడా మానవుడుగా పుట్టాడు కనుక మానవత్వ అభినయం చేయాలి. మానవుడిగా లోకసామాన్యంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుచేత అక్కడ ఆయన కూడా అలసిపోయినట్టు, ఒకసారి పడిపోయినట్టు, దారుకుడు అతన్ని మళ్ళీ చేర్చినట్టు, ఇవన్నీ ఆ కథ అంతా కూడా చాలా చమత్కారమైన కథ భారతంలో ఉంది. చాలా అద్భుతమైన కథ. అటువంటి కథను మనం ఇక్కడ
ఒక పోలికగా తీసుకుని ఉంటే పరిశ్రాంతుడై ఉన్నాడు పరీక్షిత్తు. కృష్ణుడితో పోలిక ఎందుకు చెబుతున్నానంటే ఈ పరీక్షిత్తు కృష్ణరక్షితుడైనటువంటి మహాభక్తుడు కాబట్టి అతడొక మహాఘోరాతి ఘోరమైనటువంటి అపరాధం చేయబోతున్నాడు. కానీ ఆ చేయబోయే దాంట్లో గూఢంగా ఉండేటువంటి కారణ జాతం ఏమిటో మనం పరిశీలించాలి. అందుకోసం ఆ ప్రస్తావన చేస్తున్నాం అన్నమాట. చల్లని నీటి కొలంకులుగానక కలంగెడు చిత్తంబుతో తనిచని ఒక్క తపోవనంబుగని దాహం పీడించుతోంది. మంచి చల్లటి నీరు ఉండేటువంటి త్రాగే నీరు ఉండేటువంటి కొలకులు సరస్సులు ఏమన్నా ఉన్నాయా అని వెతికితే ఎక్కడా కనపడలే. అటా వెడుతూ వెడుతూ ఓ తపోవనానికి వెళ్ళాడు. తపోవనం తపస్సులు ఉండేటువంటి చోటు, తపస్సులు ఉండే చోటు. అక్కడ మెలగుట చాలించి ఒక అద్భుతమైనటువంటి తపస్సిద్ధి కలిగినటువంటి మహర్షిని వర్ణిస్తున్నారు పోతన గారు. నిజంగా చాలా గొప్ప పద్యం ఇది. ఒక మహర్షి మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడయి అతి దీర్ఘ జటలు తన్నావరింప అలగు రురుచర్మధారి అయి అలరుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుతూ ఎండి తడిలేని కుత్తుగా నెరుగుడింద మందభాషలడగ్గరి మనుజ విభుడు. ఈ పద్యంలో ఇది చాలా అద్భుతమైన పద్యం. దీన్ని వివరించుకుంటే అనేకమైనటువంటి వేదాంత రహస్యాలు, భగవద్గీత రహస్యాలు ఇవన్నీ తెలుస్తాయి మనకి. భాగవతంలో ప్రతి శ్లోకము కూడా భగవద్గీతకు వ్యాఖ్యానం లాంటిది. భగవద్గీత ఏమో ఉపనిషత్తులకు వ్యాఖ్యానం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతన్ అన్నారు. సర్వ ఉపనిషత్తులు గీత